హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబర్స్ చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ బటన్ ప్రెస్ చేసి వెళ్ళండి. లైక్ బటన్ ప్రెస్ చేసినంత మాత్రం మీకేం ఖర్చు అవ్వదు కదండి. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి వెళ్ళరా. ఇంకా వ్లాగ్లోకి వెళ్తే ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి రోజుది ప్లస్ ఆ నెక్స్ట్ డేదండి. సంక్రాంతి రోజు అయితే మా ఇంటి ముందర చూసారా పందిర్లు ఎలా వేసారు? సంక్రాంతి పందిరి అంటారా? కాదండి బాబు, అదేదో పెళ్లి పందిరి కాదనమాట. మా ఇంటి దగ్గర ఒక దర్గా ఉందండి. ఆ దర్గాలో ఎవ్రీ ఇయర్ ఉర్సు జరుగుతుంది అనమాట. ఈసారి కూడా ఉర్సు వచ్చేసింది. ఒక్క నిమిషం, ఈ దారాలు చూసారా? ఇవి గాలిపటాలు ఎగరేయడానికి సపరేట్గా స్పెషల్లీ ఈ సంక్రాంతికి 1 month బిఫోర్ నుంచే ప్రిపేర్ చేస్తారండి. ప్రతి వీధిలోనూ ఇలా వీధి పక్కన స్తంభాలు కట్టి స్టార్ట్ చేస్తారు అనమాట. ఈ వీటికి ఏవేవో మైనము తర్వాత వాటి కెమికల్స్ ఏవేవో అయితే పూస్తారు. ఆ మామూలుగా కొన్ని దారాలు వాడద్దు అంటారు కదా, ఇదంటే మెడకు కోసుకుపోతుంది బండిలో వెళ్ళేటప్పుడు అని. అలాంటిది కాదు, కానీ ఇది కొద్దిగా రఫ్గా ఉంటుంది అనమాట. మరీ అంత డేంజరస్ అయితే కాదు. ఇవి ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగకి 1 month బిఫోర్ నుంచే స్టార్ట్ చేస్తారు ఇవి ప్రిపేర్ చేయడము. దీని గురించి కూడా ఒక షార్ట్ తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి. ఇంకా ఈ వీడియోలోకి వస్తే ఈ పందిర్లన్నీ ఉరుసు కోసం షాప్స్ పెట్టడానికి వేస్తున్న పందిర్లండి. ఇంకా ఒకసారి మా పిల్లలకి చూపిద్దామన్నట్టు అలా తీసుకెళ్ళారనమాట. బయటికి తీసుకెళ్తే మా మూన్ గాడికి అయితే ఐస్ క్రీమ్ కావాలి. ఇంకా ఈ టూ డేస్ నడుస్తుంది అనమాట. 2.5 days అయితే ఈ ఉరుసు నడుస్తుంది. ఇసుకేస్తే రాలదండి. 5:30 నుంచి జనం అయితే స్టార్ట్ అవుతారు ఈవినింగ్. ప్లస్ డీజేలు ఉంటాయి. ఆ డీజేల సౌండ్లకి మా ఇంటి విండో గ్లాసెస్ కూడా అదురుతాయండి. అంత సౌండ్ వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మా మూన్గాడు చాలా చిన్నోడు, అసలు ఒక్కటే ఏటికి భయపడిపోయాడు అనమాట. 2 చెవులు మూసుకొని పడుకుండేవాడు. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి. చూసారా, ఇంత చలి ఉన్నా కూడా వాళ్ళ నాన్నతో వెళ్ళి ఐస్ క్రీమ్ మటుకు కొనుక్కొని వచ్చాడనమాట. ఇది మా మూన్గాడి బెస్ట్ ఫ్రెండ్ అండి. వాడి ఆ క్యాట్ సౌండ్ విన్నాడంటే మా మూన్గాడి కంపల్సరీ దాని దగ్గరికి వెళ్తాడు. మా మూన్గాడి దగ్గరికి ఆ క్యాట్ కూడా వచ్చి రౌండ్గా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది అనమాట. చూసారా, మొత్తం సామాన్ అయితే దిగిపోయిందనమాట. అదే డెకరేషన్, అది ఏమంటారు, షాప్స్ పెట్టడానికి టెడ్డీ బేర్స్ అంటూ ప్లస్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ వచ్చాయన్నమాట. మా జోవితమ్మకు స్కూల్లో చెప్పారంట సంక్రాంతి రోజు ఎవరికైనా నీడీ పీపుల్కి స్వీట్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇంకా అందుకు వేరే వాళ్ళకి ఎందుకు అన్నట్టు మేమైతే మా వాచ్మెన్ పిల్లలకి ఇచ్చామన్నమాట. వాడు తీసుకోవడానికి కాస్త సిగ్గుపడుతున్నాడు. ఇంకా సంక్రాంతి రోజు అయితే మొత్తం అందరు పైకి ఎక్కి చూసారా ఇలా గాలిపటాలు అయితే ఎగిరేస్తున్నారండి. మేము కూడా ఎగిరేద్దాం ట్రై చేద్దాం అన్నట్టే పైకి అయితే ఎక్కాము. మా జోవితమ్మ పొద్దున్నుంచి గోల పెడుతుందండి, వెళ్దాం పైకి వెళ్దామని. ఇంకా అందుకే లాస్ట్గా వెళ్ళాము. చూడను అది బాగా ఇవ్వనాలా అందరం చేయలేము. అరే గాలిపటాలు ఎలా ఎగరేస్తారో కూడా తెలియదండి, కానీ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా సరే చూద్దామని చెప్పి వచ్చి కాసేపు చూస్తుంటే మా జోవితమ్మ అయితే అసలు ఒప్పుకోలేదు. లేదు మమ్మీ మనం చేద్దామని ఒకటే సతాయిస్తుంది. సరే అని ట్రై చేసాం, కానీ పైకి అయితే వెళ్ళట్లేదు అనమాట. కానీ మా హస్బెండ్ మీద భరోసా ఉండే నాకు. సరే అని తన చేతిలో పెట్టాను. తను కూడా ట్రై చేశాడు, కానీ వెళ్ళట్లేదు అనమాట. ఆ పక్కన పిల్లలు అయితే ఎంత సింపుల్గా ఎగరేస్తున్నారు అంటే, వాళ్ళైతే ఒక 50 గాలిపటాలు అయితే తెచ్చి పెట్టుకున్నారనమాట. కావాలంటే ఎగరేసి ఇస్తాం మేము అని చెప్పి వాళ్ళు పైకి పంపించి మాకు ఇస్తున్నారు. ఇలా పైకి కిందికి అంటూ ఉండండి, అది ఎగురుతూ ఉంటుంది పైన అని చెప్పి వాళ్ళు ఎంచక్క పక్కనున్న వాళ్ళ కైట్స్ కూడా తెంపేస్తున్నారనమాట. ఇంకా అంత లోపల సౌండ్ ఎక్కువ పెట్టేశారు. ఈవినింగ్ అయ్యేసరికి మా మూన్గాడు కూడా లెగిసింటాడని చెప్పి నేను వెళ్ళైతే మా మూన్గాడిని అయితే పైకి తీసుకొచ్చేసాను. తర్వాత ఒకరు మా ఫ్లాట్లో వాళ్ళందరూ పైకి వచ్చారండి. చూసారా ఎంతమంది జనం ఉన్నారు. మా జోవితమ్మ అయితే తన మినీ గ్యాంగ్ వేసుకొని తిరుగుతుంది. ఏ ఫ్లాట్ మీద చూసినా కూడా జనం ఉన్నారండి. అసలు ఆ అబ్బాయిలు అందరూ కైట్లు ఎగరేస్తూ ఉంటే అందరు ఆంటీలు అమ్మాయిలు అయితే చూస్తూ ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు కూడా ఎగరేస్తున్నారు.
ఎగరేస్తున్నారు. స్నాక్స్ తెచ్చుకొని అందరు షేర్ చేసుకొని తినడము, తర్వాత డాన్స్లు వేయడము, డీజేలు పెట్టుకొని భలే ఎంజాయ్ చేశారండి ఇక్కడ. నిజంగా అంటే ప్రతి ఫెస్టివల్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారండి అందరు కలిసి. ఆ నెక్స్ట్ డే నాకు కొద్దిగా డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నిందనమాట. నాకు ఇంకా మూన్గాన్తో వెళ్తే పని కుదరదని చెప్పి వాడు పడుకొని ఉండగానే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాను నేను 8:30కి. అక్కడ క్లౌడ్ కూడా చాలానే ఉండిందండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఉండదనుకొని వెళ్ళాను, కానీ చాలానే ఉండే పేషెంట్స్. కానీ దేవుని దయ వల్ల నాకైతే 10 o'clock వరకు నాకైతే అపాయింట్మెంట్ దొరికిపోయిందనమాట. ఇంకా సరే అని చూయించుకొని మా మూన్గాడు లేసేసరికి వాడు 10:30కి లేస్తాడని చెప్పి వెంటనే రిటర్న్ అయిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.